మీ స్వార్థం కోసం నా బానిసత్వాన్ని ఈ నెల రోజులు పొడిగించారు. గడువు తీరాక ఒక్క క్షణం కూడా నేను ఈ ఇంట్లో ఉండను. మళ్ళీ నా నీడ కూడా ఈ ఇంటి వైపు రాదు. ఎందుకు వదినా ఆ రోజు జడ్జి గారితో గడువు తీసుకున్నారా? ఇప్పుడు నన్ను ఎందుకు బతికించారు? దాని మాటలు వినడానికా, వింటూ చస్తూ బతకడానికా? చావు అన్నింటికీ పరిష్కారం కాదు అఖిల్. చచ్చే అన్ని సమస్యలు నీకు లేవు. బతకాలన్న ఆశలు కూడా లేవొదినా. అఖిల్ తప్పు. ఈ లైఫ్ మనకొక గిఫ్ట్. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేయాలి తప్ప పారిపోవడం చావడమో చేయకూడదు. నీకే ఇబ్బంది లేకుండా మేం చూసుకుంటాంరా. దయచేసి చావాలన్న ఆలోచన కూడా చంపే. నీకేం తక్కువరా చావడానికి? నీకు మేమంతా ఉన్నాం అఖిల్. నీకెంతో జీవితం ఉంది. నువ్వు సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. నీ వయసు ఎంత అఖిల్? నీలాంటి వాడు ఆలోచించాల్సింది ఇలాగేనా? నువ్వేం శాశ్వతంగా వీల్ చైర్లో ఉండిపోవు అఖిల్. ఏదో ఒక రోజు లేచి నడుస్తావు. శరీరం అంతా చచ్చుబడిపోయినా వీల్ చైర్లో ఉండి విశ్వం తాలూకు రహస్యాలని శోధించిన స్టీఫెన్ హార్డెన్స్ను ఒక్కసారి గుర్తు చేసుకో. నీది అలాంటి వైకల్యం కాదు. ఆ మాటకొస్తే ఎలాంటి వైకల్యం ఏ విజయానికి అడ్డు రాదు. కావలసిందల్లా బతుకు మీద ఆశ, నీ మీద నీకు ఆత్మవిశ్వాసం, నీపై నీకు నమ్మకం. ఇంకెప్పుడు నెగిటివ్ థాట్స్ పెట్టుకోవద్దు అఖిల్. ఈ పాటికి ఎప్పుడో విడాకులు తీసుకొని సంతోషంగా ఉండేదాన్ని. గడువు తీరాక ఒక్క క్షణం కూడా నేను ఈ ఇంట్లో ఉండను. వసు గారు ఏంటి ఆలోచిస్తున్నారు? అఖిల్కి ఇక ప్రమాదం ఏం లేదు. మీరేం వరి అవ్వకండి. అఖిల్కి ఇప్పుడు ప్రమాదం తప్పిందండి. కానీ మళ్ళీ తను అలాంటి ప్రయత్నం చేయడు అని గ్యారెంటీ ఏముంది? హారిక ప్రవర్తనతో అఖిల్ విసిగిపోయాడు. బతుకు మీద విరక్తి పుట్టి తన భవిష్యత్తు మీద తనకి ఆసక్తి తగ్గిపోయింది. అఖిల్ మనసు పూర్తిగా విరిగిపోయింది. అందుకే చావాలనుకున్నాడు. అలాంటి ఆలోచన ఉన్నవాడు మళ్ళీ మళ్ళీ చావాలని ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు మన టైం బాగుండి అఖిల్ బ్రతికి బయటపడ్డాడు. ప్రతిసారి అదృష్టం మన వైపే ఉండదు కదా. ఇప్పుడు ఏం చేద్దామంటారు? అఖిల్ మనసు మార్చాలండి. సూసైడ్ చేసుకోవాలనే థాట్ని తన మైండ్లో నుంచి తీసేయాలి.
బతుకు మీద ఆశ కల్పించాలి, భవిష్యత్తు మీద ఆసక్తి కలిగించాలి, అఖిల్ని నార్మల్ స్థితికి తీసుకురావాలి. అఖిల్ని కొన్నాళ్ల పాటు ఎటైనా తీసుకెళ్ళి బయట తిప్పడం బెటర్ ఏమో కదా. కానీ మీకు గవర్నమెంట్ ఈవెంట్ ఉంది కదా, ఈ టైంలో అఖిల్ని మనం ఎక్కడికి తీసుకువెళ్తాము? అఖిల్ కంటే నాకు ఈ ఈవెంట్ ఎక్కువ కాదు వసు గారు. ముందు వాడు కోలుకోవాలి. కరెక్టేనండి, కానీ ఈ ఈవెంట్ని మధ్యలో వదిలేయడం మంచిది కాదు కదా. ఈవెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు వసు గారు, టైం పడుతుంది. డ్రాప్ అవుతున్నామని చెప్పేస్తాను. వద్దండి, మీ మీద ఉన్న నమ్మకంతో ఆ ఈవెంట్ ప్రపోజల్ మనకొచ్చింది, దాన్ని పూర్తి చేసే తీరాలి, లేదంటే బ్యాడ్ నేమ్ వస్తుంది. మరి అఖిల్ని తీసుకుని మీరు బయటికి వెళ్తారా? లేదు, అఖిల్ని మన ఆఫీస్కి తీసుకువెళ్దాము, తనని వర్క్లో పెడదాం. పనిలో పడితే అఖిల్ మనసు మారొచ్చు. ఇప్పుడున్న డిప్రెషన్ స్టేజ్లో అఖిల్ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయగలడా? చేయించాలి. అఖిల్ మీద బాధ్యత పెట్టాలి, పని తప్ప వేరే ఆలోచన లేకుండా చేయాలి. అప్పుడు అఖిల్కి ఏకాగ్రత వస్తుంది, చేసే పని పట్ల బాధ్యత పెరుగుతుంది, వేరే ఆలోచనలు ఏవీ రావు. మీరన్నదే నిజమే. అఖిల్ ఇంట్లోనే ఉంటే తన మైండ్ సెట్ మారదు. పనిలో పడితే ఆ పని గురించి ఆలోచిస్తాడు. సో ఈ రోజు నుంచే అఖిల్ని ఆఫీస్కి తీసుకెళ్దాం. అలాగే హారిక గురించి కూడా ఆలోచించాలండి. కోర్టు ఇచ్చిన గడువు దగ్గర పడుతుంది, ఈలోగా తన మైండ్ని మార్చాలి. హారికను చూస్తే మారేలా లేదు వసు గారు. అఖిల్ కూడా హారిక పట్ల అయిష్టంగా ఉన్నాడు. లేదండి, వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది. తాత్కాలికంగా ఆ ప్రేమ కనుమరుగైంది. వాళ్ళల్లో ఆ ప్రేమని మళ్ళీ బయటకు తీసుకురావాలి. ముఖ్యంగా హారికకి ప్రేమని గుర్తు చేయాలి. అప్పుడైనా తను మారుతుంది. ఆ రకంగా ప్రయత్నించి చూస్తాను. ఎలాగైనా హారికని మార్చి తీరాలి. ఆదిత్య కాల్ చేస్తున్నాడు. హలో సార్. కాల్ మీ ఆదిత్య. హారిక, నిన్న అలా జరిగినందుకు మీరేం ఫీల్ అవ్వలేదు కదా ఆదిత్య? ఫీల్ అయ్యాను. సారీ. అభిరామ్ నన్ను కొట్టినందుకు కాదు, మీ ఆయనకు అలా జరిగినందుకు. హారిక, ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? మీ హస్బెండ్ సేఫ్ కదా? ఏం కాలేదు కదా? హీస్ ఆల్ రైట్ ఆదిత్య, తనకేం కాలేదు. థ్యాంక్ గాడ్. అతనికి ఏమవుతుందో అని నైట్ అంతా నాకు నిద్ర పట్టలేదు తెలుసా. తన వల్ల నీకేమవుతుందో అని ఇంకా వరీ అయ్యాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్ ఆదిత్య. ఇది నేను గుర్తుపెట్టుకుంటాను. నో, నేను అందుకు చెప్పలేదు. ఈరోజు ఆఫీస్కి వస్తున్నావు కదా? ఎందుకు రాను? వస్తాను ఆదిత్య. అంటే మీ హస్బెండ్కి అలా అయింది కదా, మీ ఫ్యామిలీ నిన్ను బయటికి పంపిస్తారా లేదా అని. అఖిల్ ఇప్పుడు సేఫ్గానే ఉన్నాడు. తన పక్క నుండి నేనేం చేస్తాను? నేను ఆఫీస్కి రాకపోతే అక్కడ పనులాగిపోతాయి కదా. ఎస్ హారిక, నువ్వు రాకపోతే చాలా వర్క్ పెండింగ్లో పడిపోతుంది. అందుకే వస్తాను. ఇక్కడ నన్ను ఎవరు ఆపరు. చాలా థ్యాంక్స్ హారిక. వర్క్ పట్ల నీకున్న డెడికేషన్ నాకు చాలా బాగా నచ్చింది. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆదిత్య, అంటే ఐ మీన్ నీ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ అంటే ఇష్టం అని చెప్తున్నాను. అయితే ఆఫీస్కి వస్తున్నావు కదా? అయితే మీ ఇంటికి వచ్చి పికప్ చేసుకుంటాను. వద్దా ఆదిత్య గారు, నేనే వస్తాను. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్. నేనంటే ఆదిత్యకి ఎంత నమ్మకం. నమ్మకమా పాడా? నిన్నడ్డు పెట్టుకొని అభిరాంపై పగ సాధించడమే నా లక్ష్యం. నా వర్క్, నా డెడికేషన్ ఆదిత్యకి చాలా బాగా నచ్చాయి.
నచ్చింది నీ పని కాదు, నీకు అభిరామ్కి ఉన్న శత్రుత్వం. నేను బాగా పనిచేసి ఆదిత్య కంపెనీని పైకి తీసుకొస్తాను. హారికను అడ్డు పెట్టుకొని ఆ అభిరామ్ని పాతాళంలోకి తొక్కేస్తాను. సంస్కృతి ఈవెంట్స్ని మించి ఆదిత్య ఈవెంట్స్ని పైకి తీసుకెళ్తాను. అప్పుడే నా గురించి వీళ్ళకి అర్థమవుతుంది. అఖిల్ నుంచి హారికను దూరం చేసి నాకు దగ్గర చేసుకుంటాను. హారికను అడ్డు పెట్టుకొని ఆ అభిరామ్ని సర్వనాశనం చేస్తాను. అప్పుడే నేనేంటో ఆ అభిరామ్కి అర్థం అవుతుంది. బన్నీ, బాబాయ్ని తీసుకురా. అలాగే మమ్మీ. అఖిల్, త్వరగా టిఫిన్ తిను. ఈరోజు మీ అన్నయ్య, నువ్వు, నేను మన ఆఫీస్కి వెళ్తున్నాం. నేను ఆఫీస్కి ఎందుకు వదినా? మనకి గవర్నమెంట్ ఈవెంట్ రాబోతుంది అఖిల్. దానికి సంబంధించిన డిజైన్స్ అన్నీ నువ్వే రెడీ చేయాలి. నేనా? పని నా వల్ల అవుతుందా అన్నయ్య? అవుతుంది అఖిల్. ఇది నువ్వు మాత్రమే చేయగలవు. కదలనివి నీ కాళ్ళు మాత్రమే, చేతులు కాదు. మొద్దుబారిపోయింది నీ కాళ్ళు మాత్రమే, నీ మెదడు కాదు. గుర్తు చేసుకో, నువ్వు ఎన్నో ఈవెంట్స్కి డిజైన్స్ గీసావు. ఈ ఈవెంట్ని ఛాలెంజ్గా తీసుకో. కష్టపడి మనసు పెట్టి పని చెయ్యి. తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది. నీ వల్లే మనకి ఆ ఈవెంట్ వస్తుంది. ఒకవేళ రాకపోతే, నా వల్లే ఆ ఈవెంట్ ఆగిపోతే? అలాంటి నెగిటివ్ థాట్స్ ఏం పెట్టుకోక అఖిల్. బీ పాజిటివ్. నువ్వు అద్భుతాలు చేయగలవు. మీ అందరూ నన్ను పుష్ చేస్తున్నారు కానీ నాకంత కెపాసిటీ లేదన్నయ్య. విమానం గాల్లో ఎగిరే వరకు రైట్ బ్రదర్స్ కెపాసిటీ ఎవరికీ తెలియదు అఖిల్. బల్బు కనిపెట్టే వరకు ఎడిసిన్, ఫోన్ మోగే వరకు గ్రహంబెల్ గురించి ఎవరికీ తెలీదు. నీ గురించి అందరికీ తెలియాలి. ఈ ప్రపంచంలో మనం చూస్తున్న అద్భుతాలన్నీ మనిషి కనిపెట్టినవే అఖిల్. వాళ్ళలో అందరూ ఆరోగ్యవంతులేం కాదు. అవునరా, విజయానికి వైకల్యం అడ్డు కాదు. నీది అసలు వైకల్యమే కాదు, తాత్కాలిక ఇబ్బంది అంతే. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోక అఖిల్. నీకెంతో జీవితం ఉంది. నువ్వింకా ఎన్నో సాధించాలి. నీ పేరు అందరికీ తెలియాలి. నువ్వు ఎవ్వరికంటే తక్కువ కాదు బాబాయ్. నిన్ను మించిన వాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ.
ఏదైనా సాధించాలంటే ప్రయత్నం చేయాలని మా మిస్ కూడా ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. ఒకసారి ట్రై చేయండి బాబాయ్. నీకంతగా అయితే మీ అన్నయ్య నేను ఉంటాం అఖిల్. మేమిద్దరము నీకు సపోర్ట్ చేస్తాము. నువ్వు సక్సెస్ అవుతావు. కానీ వదినా, నువ్వు ఇంకేం ఆలోచించుకో అఖిల్. ఆల్రెడీ టెండర్ నీ పేరు మీద వేసేసాను. నువ్వే డిజైన్ చేయాలి. కోల్పోయిన నీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి తెచ్చుకో. నువ్వు తాత్కాలికంగా నడవలేకపోయినా నువ్వు సాధించే విజయం ఎంతోమందికి ఆదర్శం కావాలి. అవును అఖిల్, నీ మనోధైర్యం అందరికీ తెలియాలి. అందరూ నిన్ను చప్పట్లతో మెచ్చుకోవాలి. అది మేం చూడాలి. ఇప్పుడు నువ్వు సాధించే విజయమే రేపు నువ్వు లేచి నడవడానికి ఉపయోగపడుతుంది అఖిల్. నీకు నువ్వే స్ఫూర్తి కావాలి. ఎస్ బాబాయ్, ఈరోజు నువ్వు చేతులతో చేసే పనిని రేపు నిన్ను నీ కాళ్లతో నడిపిస్తుంది. ఆఫీస్కి వెళ్ళండి బాబాయ్. మీరందరూ నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తుంటే నేను నో అని చెప్పలేను. ట్రై చేస్తాను. మీకోసం కష్టపడతాను. నేను ఆఫీస్కి వస్తాను. దట్ ఈస్ మై బాబాయ్. అఖిల్, త్వరగా తిను, బయలుదేరదాం. వీడు ఇంకా రాలేదేంటి? అన్నా, ఏంటన్నా అర్జెంటుగా రమ్మన్నావు? నాకు పవర్ఫుల్ బాంబు కావాలి. ఎందుకన్నా? ఒక ఫ్యామిలీ మొత్తాన్ని లేపేయాలి. ఎవరా ఫ్యామిలీ? అది నీకు అనవసరం. ఎంత డబ్బు కావాలి, ఎప్పటిలోగా అందజేస్తావు అది చెప్పు. ఇప్పటికిప్పుడు బాంబు అంటే కష్టమన్నా. రేపు ఫోన్ చేస్తాను. సరే, గుర్తుపెట్టుకో, పవర్ఫుల్ బాంబు కావాలి. పేలితే అంతా పీస్ పీస్ అయిపోవాలి. రాజా, మీరేంటండి ఇక్కడ? నువ్వెక్కడుంటావో నా మనసు అక్కడే ఉంటుంది రాజా. ఎవరన్నా ఈ పెద్ద ఆవిడ? నువ్వు వెళ్ళి ముందా పనిలో ఉండు. మర్చిపోకుండా అలాగే ఫోన్ అన్నా. చెయ్. వెళ్ళు. ఎవరా జోకర్ గాడు? నా గురించి అంత మాట అంటున్నాడు. వాడి గురించి వదిలేయండి. మీరేంటి ఇలా వచ్చారు? చెప్పాను కదా రాజా, నువ్వెక్కడుంటే నా మనసు అక్కడుంటుంది అని. నేను ఇక్కడ ఉన్నట్టు మీకెవరు చెప్పారు? నా మనసు చెప్పింది. అటు చూడు రాజా, అందమైన జంటలు ఆనందంగా ప్రేమించుకుంటున్నారు. మనం కూడా వాళ్ళలా ప్రేమించుకుందాం. ప్రేమలోకంలో విహరిద్దాం. ఏ అమ్మా, లేవండి లేవండి, వెళ్ళండి. ఏయ్, ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏం లేదు సార్. వెళ్ళండి. అలాగే సార్. ఎవరయ్యా మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? చూస్తుంటే తెలియట్లేదు, అక్క తమ్ముడై ఉంటారు. ఏదో కష్ట సుఖాలు మాట్లాడుకోవడానికి వచ్చి ఉంటారు. రే, ఎవర్రా అక్క తమ్ముడు? నీ కంటికి మేము అలా కనిపిస్తున్నావా? మేం సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కాదురా, లవర్స్. రాజు, రాజు, ఎవరమ్మా నువ్వు?
10 ఎన్కౌంటర్లు చేసిన మా వాడిని సింగిల్ డైలాగ్తో కింద పడేలా చేసావు. రాజు రాజు లే. మీరు లవర్సా తల్లి? అవును, ఆయన రోమియో అయితే నేను జూలియట్, ఆయన మజ్ను అయితే నేను లైలా, ఆయన దేవదాస్ అయితే నేను పారుని. అర్థమైందా? లవర్స్ అయితే 20 ఏళ్ళలో 25 ఉండాలి గాని 50 ఏళ్ళకి లవ్ ఏంటి? ప్రేమకి వయసుకి సంబంధం ఏంటి? ఏ వయసులో అయినా ప్రేమించుకోవచ్చు. అయినా నాకేం 50 ఏళ్ళు లేవు. ఆయనకి 35, నాకు 30. ఏటయ్యా ఆవిడ చెప్పేది నిజమేనా?